మావోయిస్ట్ అగ్రనాయకుడు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి మడావి హిడ్మా అలియాస్ సంతోష్ లొంగుబాటుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. తన అనుచరులతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట హిడ్మా ఆయుధాలు అప్పగించే అవకాశం ఉందని రాష్ట్ర నిఘా వర్గాలు బలంగా అంచనా వేస్తున్నాయి. ఈ ప్రచారాన్ని ఛత్తీస్గఢ్ పోలీసులు కొట్టిపారేస్తున్నా తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం దీనిని సీరియస్గా తీసుకున్నాయి. పీఎల్జీఏ ప్లాటూన్ 1 కమాండర్గా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న హిడ్మా గెరిల్లా పోరాట వ్యూహరచనలో అత్యంత నిపుణుడిగా పేరుగాంచాడు. గతంలో భద్రతా బలగాలపై జరిగిన అనేక పెద్ద దాడులకు ఇతడే నాయకత్వం వహించాడని పోలీసులు చెబుతున్నారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పూవర్తికి చెందిన హిడ్మా వందలాది మంది గిరిజన యువతకు సాయుధ శిక్షణ ఇచ్చి పార్టీ సైన్యాన్ని బలోపేతం చేశాడు. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హిడ్మా పలుమార్లు పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఇటీవలి కాలంలో సోను, ఆషన్న వంటి కీలక నేతలతో పాటు వందల మంది మావోయిస్టులు లొంగిపోయిన నేపథ్యంలో ఈ ప్రచారం మరింత బలపడుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆపరేషన్ కగార్ తీవ్రత పెరగడంతో హిడ్మా కుమార్తె వంజం కేశ అలియాస్ జిన్నీ సైతం వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో హిడ్మా కూడా లొంగిపోవడానికి సిద్ధమవుతున్నారని, వరంగల్లో లొంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.